అందరికీ జై శ్రీరామ్. ఈరోజు హిందూ రాష్ట్ర సమన్వయ సమితి నేతృత్వంలో వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో బాసర దేవాలయంలో జరుగుతున్నటువంటి అవినీతులు, అక్కడ భక్తులకి కలుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి కొన్ని అంశాల గురించి బాసరకి రావడం జరిగింది. అక్కడ అసిస్టెంట్ ఈఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రెండు విషయాలు మేము డిమాండ్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాము. ఒకటి, అక్షరాభ్యాసం అనేటువంటిది ఇక్కడ ఒక సెంటిమెంట్. పూర్తిగా లక్షలాది మంది ఇక్కడ ఎందుకు వస్తారు అక్షరాభ్యాసానికంటే, ఇక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయము, అక్కడ వారి సన్నిధిలో పిల్లలు ఒక అక్షరాభ్యాసం చేసుకుంటే వాళ్ళు విద్యావంతులు అవుతారు అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వస్తారు. కానీ ఈరోజు బాసర క్షేత్రంలో అక్షరాన్ని అమ్ముకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశము. 150 రూపాయల అక్షరాభ్యాసం యొక్క టికెట్కి ఏదైతే ఒక ప్రసాద రూపకంగా లడ్డు ఇస్తున్నారో అది కూడా మేము ఇక ముందు ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే బాసర జ్ఞాన సరస్వతి ఆలయము ఇప్పుడు లాస్లో వెళ్తూ ఉంది అని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది, నోటీస్ అతికిచ్చారు. అంతేకాకుండా 100 రూపాయల లడ్డూని 150 రూపాయలు చేస్తున్నాము అని చెప్పేసి కూడా ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది. చాలా దారుణం ఇది. 5 నుండి 6 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము ఆదాయం ఉన్నటువంటి 6A టెంపుల్ ఏదైతే బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం ఉందో ఈరోజు లాస్ అని మీరు చెప్తున్నారు. మేము ఓపెన్గా ఛాలెంజ్ చేసి అడుగుతున్నాము, 10 సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్ మీరు పబ్లిక్ డొమైన్లో పబ్లిష్ చేయండి. ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత మీరు ఎక్స్పెన్స్ చేస్తున్నారు, టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నారు అనేటువంటిది మీరు ప్రజల ముందు పెట్టి తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కడో ఒక దగ్గర నోటీస్ బోర్డులో మీరు అతికిచ్చేసి ఫిర్యాదులు రాలేదని చెప్పేసి దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా స్టేట్ వైడ్గా ఎడ్యుకేషన్ అనేటువంటిది తీసుకొస్తున్నాము. ఇంకొకటి, ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈరోజు అక్షరాభ్యాసాన్ని ఉచితంగా చేసి మీరు దాన్ని అసెంబ్లీలో మాట్లాడాలి. ఎందుకంటే ఇది మీ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఈ అక్షరాభ్యాసం అనేటువంటిది ఒక సెంటిమెంట్, ఒక ఆచారం అనేటువంటిది ఉంది. ప్రతి దానికి అక్కడ డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కనీసం జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో అక్షరాభ్యాసాన్ని ఉచితంగా చేయండి. ఈ లడ్డూల ధర పెంపు ఏదైతే ఉందో దాన్ని వెంటనే విరమించుకోవాలి. ఎమ్మెల్యే గారు దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే దేవాలయము అంటే దేవాదాయ శాఖ నడిపిస్తున్నటువంటి ఏదైతే అక్కడ రూమ్స్ ఉన్నాయో లేదా అక్కడ ఏదైతే షెడ్ ఉందో అక్కడ కూడా మాంసాహారము, మద్యం సేవించడం అనేటువంటిది కూడా వెలుగులోకి వచ్చింది. బాసర దేవాలయం యొక్క పవిత్రత అనేటువంటిది పూర్తిగా భంగం అవుతుంది. అందువల్ల ఖచ్చితంగా దేవాలయం ఒక ప్రక్షాళన అనేటువంటి జరగాలి. అక్కడ లాంగ్ రన్ స్టాఫ్స్ కూడా ఇంకా ఉన్నారు. అక్కడ సంజీవ్ పురోహిత్ అనేటువంటి ఎవరైతే సంజీవ్ పూజారి ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి. వాళ్ళే అక్కడ ప్రధాన పూజారిగా ఉంటున్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి, చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇక్కడికి ఆగదు, ఇది ప్రారంభము. ఇది ఖచ్చితంగా బాసర క్షేత్ర ప్రక్షాళన